ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాపై పిడుగుపడింది. ఈశాన్య రాష్ట్రాలను కూడా మోసం చేస్తూ అడ్డగోలు దందా చేస్తున్న మన ట్రావెల్ సంస్థలపై అక్కడి రవాణా శాఖ ఉక్కుపాదం మోపుతోంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తిరుగుతున్న 9,000 బస్సులను వెనక్కు పిలవాలని ఆ ప్రభుత్వాలు నిర్ణయించాయి. తొండముద్రి ఊసరబెల్లి అయినట్లు ప్రైవేట్ ట్రావెల్స్ అంతర్రాష్ట్ర ముఠాలా తయారయ్యాయి. ట్రావెల్స్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఏపీ ట్రావెల్స్ మాఫియా ఇక్కడి ప్రభుత్వాలనే కాకుండా అరుణాచల్, నాగాలాండ్ ప్రభుత్వాలను కూడా తప్పుదోవ పట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బస్సు సీట్ల వారీగా ట్యాక్స్ ఉండటంతో ట్రావెల్స్ మాఫియా దృష్టి ఈశాన్య రాష్ట్రాలపై పడింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో 18,000 ఫీజుతో టూరిస్టు బస్సులుగా రిజిస్ట్రేషన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో స్టేజ్ క్యారియర్లుగా నడుపుతున్నాయి. తక్కువ ఫీజుతో వందల కొద్ది స్లీపర్ బస్సులను రిజిస్ట్రేషన్ చేయించి నిబంధనలకు విరుద్ధంగా తెలుగు రాష్ట్రాల్లో నడుపుతున్నారు. ఆరెంజ్, కావేరీ, మార్నింగ్ స్టార్, ఎస్వీకేడిటి, శ్రీకృష్ణ ట్రావెల్స్ అనేక బస్సులను అరుణాచల్, నాగాలాండ్లలో దొంగ రిజిస్ట్రేషన్లు చేయించాయి. ఒక ఆరెంజ్ ట్రావెల్స్ కే 180 అరుణాచల్ ప్రదేశ్ రిజిస్టర్డ్ బస్సులు ఉన్నాయి. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ రాసిన లేఖతో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ జిత్తులమారితనంపై విచారణ జరిపించాయి. ఆలస్యంగానైనా ఈ స్కామ్ ను గుర్తించిన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రవాణా శాఖలు సుమారు 900 బస్సులను వెనక్కు పిలిపించి మే 31 కల్లా రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల అధికారుల నుంచి ఇక్కడి ట్రావెల్స్ యాజమాన్యాలకు నోటీసులు అందాయి. అరుణాచల్, నాగాలాండ్ అధికారుల రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లోని ట్రావెల్ మాఫియాకు పెద్ద దెబ్బే. ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించడం వెనుక గూడు పుటానీ ఉంది. స్లీపర్ బస్సులు తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటే 30 సీట్లు మాత్రమే ఉండాలి. కానీ ట్రావెల్స్ మాఫియా బస్సు బాడీ బిల్డింగ్ చేయించేటప్పుడు పొడవు, వెడల్పు మార్చేసి అక్కడ టూరిస్ట్ ట్రావెల్స్ గా రిజిస్టర్ చేస్తారు. స్లీపర్ బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ ఇవ్వరు. కానీ టూరిస్ట్ బస్సుల పేరుతో అక్కడ ఆల్ ఇండియా పర్మిట్ సంపాదించి ఇక్కడ స్టేజ్ క్యారియర్లుగా నడుపుతున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఒక రాష్ట్రంలో రిజిస్టర్ చేయించుకున్న బస్సులను ఇంకో రాష్ట్రంలో స్టేజ్ క్యారియర్లుగా నడపడానికి వీల్లేదు. తనిఖీల్లో వేరే రాష్ట్ర పర్మిట్ బయటపడితే బస్సులను సీజ్ చేయాలి. కానీ ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీట్ల లెక్క ప్రకారం రావాల్సిన ట్యాక్సులను కొల్లగొడుతున్నా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ప్రభుత్వాలు మేల్కోవడంతో ట్రావెల్స్ మాఫియాకు గడ్డు రోజులు మొదలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎప్పుడు ఏ బస్ ఎక్కడ ఆగిపోతుందో అర్థం కావడం లేదు. ప్రైవేట్ బస్ ఎక్కిన ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. మితి మీరిన వేగంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయంగా జర్నీ చేస్తున్నారు. ఇంకో పక్క సాంకేతిక కారణాలతో అర్ధరాత్రి బస్సులను ఆపేసి ప్రయాణికులను నడి రోడ్డు మీద వదిలేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల హడావిడి అంతా ఇంతా కాదు. ఈవినింగ్ అయిందంటే చాలు ప్రధాన నగరాల్లో జోరీగల్లా మోత మోగిస్తారు. ప్రయాణికులను ఆకర్షించడానికి చెయ్యని జిమ్ముకుండదు. దాదాపు ఇంటి దగ్గర నుంచే పికప్ చేసుకుంటామనే రేంజ్లో బిల్డప్పిస్తారు. ఎంతైనా ప్రైవేట్ ట్రావెల్స్ పద్ధతి, మర్యాదే వేరు అనుకుంటూ బస్సెక్కిన జనానికి తరువాత అసలు విషయం బయటపడుతుంది. విపరీతమైన వేగంతో దుమ్ము రేపుతూ ప్రైవేట్ ట్రావెల్స్ దూసుకుపోతాయి. బస్సు లోపలుండే ప్రయాణికుల గురించి కానీ, రోడ్డు మీద ఉండే జనాల గురించి కానీ వాళ్లకు పట్టదు. పూర్తి లాభాపేక్షతో కనీస సేఫ్టీ మెజర్స్ ను కూడా పాటించరు. ప్యాసింజర్ నుంచి డబ్బులు తీసుకున్న మరుక్షణం వాళ్లను పట్టించుకుంటే ఒట్టు. బస్సు పరిస్థితిని కూడా పట్టించుకోరు. జనాన్ని ఎక్కించుకున్నామా, బయలుదేరామా అంతే. తర్వాతంతా దైవాధీనం. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ వనపర్తి జిల్లా కొత్తకోటలో మేఘనా ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను అర్ధరాత్రి రోడ్డుపాలు చేసింది. హైదరాబాద్ నుంచి 25వ తేదీ రాత్రి మేఘనా ట్రావెల్స్ బస్సు కడప జిల్లా రాజంపేట బయలుదేరింది. ఏపీ 31 TB 5656 రిజిస్ట్రేషన్ ఉన్న ఓల్వో బస్సులో 50 మంది ప్రయాణికులు ఎక్కారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విరాసిపల్లి దగ్గర 44వ నెంబరు జాతీయ రహదారిపై మేఘనా ట్రావెల్స్ అర్ధాంతరంగా ఆగిపోయింది. బ్యాటరీలో సాంకేతిక లోపం తలెత్తడంతో బస్సు ముందు కదలలేదు. మెయిన్ డ్రైవర్ బస్సును వదిలేసి పరారయ్యాడు. అర్ధరాత్రి బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు నానావస్థలు పడ్డారు. ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే పట్టించుకోలేదు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎటు వెళ్లే దారి లేక చిన్నపిల్లలతో ప్రయాణికులు అర్ధరాత్రి నుంచి నరకయాతన అనుభవించారు. విసిగిపోయిన కొంతమంది బస్ అద్దాలను పగలగొట్టారు. 20 కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత బండి ఆగిపోయింది.
రెస్పాన్స్ లేదండి ఇంతవరకు. మేనేజ్మెంట్ అడిగితే మేనేజ్మెంట్ మాట్లాడడం తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంతవరకు ఏరే బస్సు అరేంజ్ చేయడం కానీ బండి రిపేర్ చేయడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు మీద పడిగాపులు కాశారు. ఉదయం 9 గంటల వరకు తిండి నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు. మేఘనా ట్రావెల్స్ పేరుతో నడుస్తున్న ఈ బస్సు కేసినేని ట్రావెల్స్ పేరు మీద రిజిస్టర్ అయి ఉండటం విశేషం. పర్మిట్, ట్యాక్స్ పరిమితి లేకుండా బస్సును నడపడమే కాకుండా నడి రోడ్డు మీద తమను వదిలేశారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ నడి రోడ్డు మీద ప్రయాణికులను వదిలేయడం ఇదే మొదటిసారి కాదు. బస్సులకు సాంకేతిక సమస్యలు రావడం మామూలే. ఆర్టీసీ బస్సులు అయితే బస్ పాడైతే ఇంకో బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ప్రైవేట్ బస్సులో మాత్రం మధ్యలో ఆగిందో ఇక అంతే సంగతులు. తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే. వనపర్తి జిల్లా 44వ జాతీయ రహదారిపై ఆగిపోయిన మేఘనా ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను ముప్పు తిప్పలు పెట్టింది. అర్ధరాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు నడి రోడ్డు మీద పడిగాపులు కాశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. మేఘనా ట్రావెల్స్ బస్ ప్యాసింజర్లకు చుక్కలు చూపించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న బస్సు సాంకేతిక లోపంతో నడి రోడ్డుపైనే ఆగిపోయింది. ప్రయాణికులు రాత్రంతా నడి రోడ్డుపైనే జాగారం చేశారు. ఆర్టీసీతో పోలిస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఛార్జీలు చాలా ఎక్కువ ఉంటాయి. టికెట్ ధరలు అధికంగా వసూలు చేసినప్పటికీ ప్రయాణికుల అవస్థలను మాత్రం యాజమాన్యం పట్టించుకోదు. పోయిన నెల వైజాగ్లో పాయకరావుపేట దగ్గర కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. రిపేర్కు వచ్చిన బస్సు రోడ్డు మీద ఆగిపోతే యాజమాన్యం కనీసం పట్టించుకున్న పాపన కూడా పోలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో తెలియటం లేదు. కనీసం నెలలో ఒకసారైనా ప్రయాణికులు ట్రావెల్స్ బారిన పడుతున్నారు. బస్సుల ఫిట్నెస్ పరీక్షించే వ్యవస్థ పకడ్బందీగా లేకపోవడంతో ట్రావెల్ చేస్తున్న వారి పరిస్థితి దైవాధీనం అవుతోంది.